నమస్తే జర్నలిస్ట్ మందగిరి. లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారంలో హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ సంచలనమైన నినాదాలు చేశారు. ఒకసారి మన స్క్రీన్పై ఆ నినాదాలు ఒకసారి పరిశీలించండి. नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। సరే, ఇప్పుడు ఆ నినాదాలు ఒకసారి పరిశీలించాం కదా మనం. లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. భారత సార్వభౌమాధికారానికి ప్రతీకైన పార్లమెంటులందు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇతర దేశమైన పాలస్తీనా జై అని నినాదాలు చేసిన వీడియో సంసద్ టీవీ అంటే లోక్సభ టీవీ సంసద్ సోషల్ మీడియా విభాగంలో ట్విట్టర్, యూట్యూబ్ తదితర తొలుత ఆ నినాదాలు చేసిన వీడియో అప్లోడ్ చేశాడు. కొద్ది నిమిషాల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ట్విట్టర్లోని, యూట్యూబ్లో, ఇతర సామాజిక మాధ్యమాలలో సంసద్ టీవీ అసదుద్దీన్ చేసిన నినాదాలు సంబంధించిన ఆయన ప్రమాణ స్వీకారం సంబంధించిన వీడియో డిలీట్ చేశారు. అనంతరం ఆ వివాదాస్పదమైన నినాదాలను తొలగించి తిరిగి ఆ వీడియోను అప్లోడ్ చేశారు. అయితే ఈ యొక్క వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఒక్కసారిగా దుమారం లేపింది. ఒక దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన పార్లమెంటు నందు ఇతర దేశానికి సంబంధించిన జై అనటం అనేది అది క్షమించనాని తప్పిదమని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేసి తిరిగి అసదుద్దీన్ ఓవైసీ చేత తిరిగి ప్రమాణ స్వీకారం చేయాలని బీజేపీ మరియు ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక దేశ భూభాగంలో ఉంటూ భారత సార్వభౌమాధికారంకు ప్రతీకైన పార్లమెంట్లో ఇతర దేశం జై అంటూ నినాదాలు చేయటం ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నారే అనే విషయంపై అసదుద్దీన్ ఓవైసీ తన వివరణ ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద అసదుద్దీన్ ఓవైసీ అంటేనే ఒక సంచలనం. ఈ సంచలనం ఈరోజు కీలకమైన పాలిస్తీనా సంబంధించి ఆ వ్యాఖ్యలు చేయటం, నినాదాలు చేయటం, జై పాలిస్తీనా అనే వ్యాఖ్యల ద్వారా ప్రపంచం దృష్టి ఆకర్షించటం, భారతదేశ ప్రజల దృష్టి కూడా అసదుద్దీన్ ఓవైసీపై వెళ్ళటం, మొత్తం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో అసదుద్దీన్ బ్రదర్స్ దేశవ్యాప్తంగా అనేక సంచలనానికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటూ ఉంటారు. సరే, ఈసారి మాత్రం భారత పార్లమెంటుగా వేదిక చేసుకొని జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయటం పట్ల దేశవ్యాప్తం మీద ప్రజలు ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన, తమ యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశ భూభాగానికి సంబంధించిన దేశం భారత్ భూభాగంలో ఉంటూ భారత సార్వభౌమాధికారికి ప్రతీకైన పార్లమెంట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల అసదుద్దీన్ ఓవైసీ సభ్యతను కూడా రద్దు చేయాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద ఈ వ్యాఖ్యల దుమారంతో దేశవ్యాప్తంగా ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. మొత్తం మీద ఇలాంటి వ్యాఖ్యలు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం తరచూ చేస్తున్నాయలాగానే దేశ ప్రజలు భావిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు.